వారు కూడా వెంటనే తీసుకురావాలి. ఈ విభాగములకు సమయం 10 నిమిషంలో. టీం 6 3 చెన్నాకులను ఉపయోగించాలి. చెన్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి. కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు, టోకన్ టచ్ చేయకూడదు. బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి. ఆఖరి సెకండ్ లో కూడా గిట్టలతో తిప్పరాదు. తప్పనిసరిగా రాడ్డు తీసి రాడ్డు మార్చాలి. సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే ఏమాత్రం బయటకు వెళ్ళినా సరే తోడిన రికార్డు నుంచి కొంచెం తగ్గించబడుతుంది. టీం 6 కూడా సమయం పూర్తి అయ్యే వరకు వారే ఉండాలి. మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు. ఈ జత ప్రదర్శన తదుపరి ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు, ఎక్స్ ఎంపీటీసీ గారు, తలగడ్డివి, నాగాలంక మండలం, కృష్ణా జిల్లా. సుధీర్ పోల్స్, బెల్లం రిత్విక్ చౌదరి గారు, యవాన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు, నాగులపల్లపాడు మండలం, ప్రకాశం జిల్లా. మీ జత రెడీగా ఉండాలి. చార్జింగ్ ఎక్కుతుందన్నా, నీకేం కావాలి? ఓకే, మిగతా వాళ్ళంతా తప్పుకోండి. నీదే ఇది కేవలం కట్టుకున్నా రానరాట్లే ఎందుకు తీసుకోవాలి రానరాట్లే లోడలోది రానరాట్లేదు ఎట్లేవు అది పని చేయట్లేదు. ఇది కాదు, ఇది గిట్ట రావట్లే. నా సెల్లు ఇప్పుడు నాకు డేటా ఎట్లా నైట్. ఒరే వినయ్ ఏరా మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఐదుకూరు, తమిళపక్కల మండలం, కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. వరాపోకిడి 250 అడుగుల దూరాన్ని 23 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఐదుకూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. రెండో రౌండ్ 500 అడుగుల దూరాన్ని 59 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఐదుకూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 1 నిమిషము 37 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఐదుకూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 15 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఐదుకూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి.
ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 54 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. బ్యాటరీ అయిపోలేదన్న. బ్యాటరీ మార్చా ఇప్పుడే మార్చా ఇంతకుముందు మార్చా కొత్త ఫుడ్గానే ఉంది బ్యాటరీ. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 28 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఏడవ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 10 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఎనిమిదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 50 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 5 నిమిషముల ఉన్నది. తొమ్మిదవ రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 41 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. 4 నిమిషముల ఉన్నది. పదవ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 33 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. మూడు నిమిషముల ఉన్నది. పదకొండవ రౌండ్ 2750 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది.
నిమిషంలో ఉన్నది. పన్నెండో రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 5 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిచెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పవర్ రాకుండా తీసేసింది దాన్ని. వచ్చిందా అంటే ఇందాక ఈ ప్లగ్లో పెట్టరు అబ్బా, అందుకనే రాలేదు. కనెక్ట్ చేయొచ్చు ఇప్పుడు. సిగ్నల్ రాలేదు. ఒక్క నిమిషమా ఉన్నది. నెట్లో కనెక్ట్ చేసిన 13వ రౌండ్ 3250 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 5 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మేడిచెట్టి వెంకటేశ్వరరావు గారు ఐదుపూడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. అసలు చూపించట్లే ఇల్లు మరి 30 సెకండ్లో ఉన్నది. ఇదేగా టోటల్ టచ్ చేయకూడదు. కడతారు వాగయ్య మీకు చెప్పేది నెట్వర్క్ 65 అన్నా, నెట్వర్క్ 65 ఇదేగా 65గా కాదు ఏముంటుంది. 14వ రౌండ్ 9 నిమిషముల 55 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. సమయము పూర్తయినది. 3500 అడుగుల దూరాన్ని ఏది నైట్ కనెక్ట్ అయిందిగా, నువ్వు ఇంటర్నెట్ అని పడుతుందా? ఛార్జింగ్ ఎత్తుంది బ్యాటరీ. నేను డిస్మిస్ చేయనా? నాది కనెక్ట్ అయింది ఇప్పుడు. బాబు పని చేయట్లే ఇప్పుడు నాకు కనెక్ట్ అయిందా? నా డిస్మిస్ చేయనా? అది పని చేయట్లేదు. ఇది పైన ఒకసారి కొద్దిగా డిస్ప్లే కొద్దిగా ఇటే పైన నా డిస్కనెక్ట్ చేయనా? రావాలి. నా డిస్కనెక్ట్ చేయనా? నీది డిస్కనెక్ట్ చేయి. చెప్తున్నాను బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. చూస్తున్నాయి కదా. ఓకేనా? ఓకే. ఓబిఎస్ఎస్ స్టూడియో ఇప్పుడు వెనక్కి పో, దాని మీద క్లిక్ చేయి. ఓబిఎస్ మీద క్లిక్ చేయి. ఓబిఎస్ మీద క్లిక్ చేయి. ఓబిఎస్ అన్న అది వీడియో స్టక్ అయింది చూడదు. క్యాప్చర్ కార్డ్ డిస్కనెక్ట్ చేసి యాడ్ చేసి క్లిక్ కాలే డిస్ప్లే కొద్దిగా మంచిగా అనుకో. క్యాప్చర్ కార్డ్ మీద క్లిక్ చేయి. వీడియో క్యాప్చర్ డివైస్ అంట. ఎవరిదైంది కనెక్ట్? అదే వస్తుంది, నెట్టే వస్తుంది. అదే అండి డైరెక్ట్. అమ్మ కూడా పోయింది కూడా. ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది అనుకో, సపోజ్ కనెక్ట్ చేయడం అట్లా ఏముండదు దాంట్లోనా? దీనిలో నువ్వు డైరెక్ట్ కేబుల్ పెట్టినావు కాబట్టి ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. ఓకే, అది రోటర్ కేబుల్ పెట్టిన తర్వాత ఓకే. మన ఫోన్ అనుకో దరిద్రం పోయింది, ఛార్జింగ్ కుదరదు, అసలు ఛార్జింగ్ కుదరదమ్మ అవుతుంది. రావాలి రెండో కప్ రావాలండి. మూడో దశగా మోడేల ఎక్కిరెడ్డి గారు, కరాలపాడు, పిడుగురాల మండలం, పల్నాడు జిల్లా. మీ దశ రెడీగా ఉండాలి. అదేవిధంగా పల్టైసి విభాగంలో కొద్దిసేపట్లో బహుమతులు బహుకరిస్తారండి. వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. పల్టైసి విభాగంలో విజేతలు ఎవరిని కారిపాటి బయటికి తీసుకెళ్ళాలని చెప్పాం. ప్రజలకి సహకరించాలి, టైం ఎక్కువ అవుతుంది, తీసుకెళ్ళాలి. మీకే చెప్పేది
అర్థం చేసుకోవాలి. రావాలి, జత రావాలి. రావాలి, రెండో జత రావాలి. మూడో జత రెడీగా ఉండాలి. మూడో జత రెడీగా ఉండాలండి. రెండో జత పోటీకి వస్తున్నాయి. నాలుగో జత రెడీగా ఉండాలి. వెంటనే రావాలి. చివరి 5 నిమిషాల్లో వచ్చి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి. రానిండి, పళ్ళు చెక్ చేసుకుని రానిండి. పంటస్సు విభాగంలో విజేతలు బహుమతులు బాగు చేస్తున్నారని విజేతలు రావాలి. 10 మంది కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. మొదటి బహుమతి విజేత కన్నెగారు రామతేజ చౌదరి గారు పదకొరపాడు, పొలం వెంకట్రావు గారు బల్లారం, క్రోసూరు మండలం పల్నాడు జిల్లా కంబైన్ వారు రావాలి. రెండో బహుమతి విజేత పమ్మిడి వెంకటేశ్వర చౌదరి గారు ప్రతిపాడు, మాదాల శ్రీదేవి శ్రీ రాజమౌళిక గారు కుందుర్తి, సంతమాగులూరు మండలం ప్రకాశం జిల్లా వారు రావాలి. మూడో బహుమతి విజేత కడి మణికంఠ గారు బల్లారం, షణ్ముఖ సత్య సూర్యనాయుడు గారు విజయనగర. నాలుగో బహుమతి విజేత పయ్యావులు కొండలు గారు బల్లారం, క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారు రావాలి. ఐదో బహుమతి విజేత గుమ్మా శివరామకృష్ణయ్య గారు చినకాకాని మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు రావాలి. ఆరో బహుమతి విజేత చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు, ఊరుపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారు రావాలి. ఏడో బహుమతి విజేత బుసా నవదీప్ నాయుడు గారు మేలచెరు. ఎనిమిదో బహుమతి విజేత బాలనాయుడు గారు తాట్రావులపాడు. తొమ్మిదో బహుమతి విజేత శాగంరెడ్డి పార్వతీ సీతా మహాలక్ష్మి గారు సరస, ఎర్రపాడు మండలం పల్నాడు జిల్లా.
పదో బహుమతి విజేత పిల్లిగడ్డపల్లి రిహానా గారు పిన్నెల్లి మాసూరు మండలం పల్నాడు జిల్లా. గౌరవనీయులు శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గారు విలేకరి గారు సూర్య సోదరి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కొమ్మల సురేష్ చౌదరి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తున్నాము. సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ చావా విక్రమ్ గారి మిత్ర బృందం వారందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కొబ్బరికాయలు తీసుకురా రండి. సోమిరెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి గారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు సోమిరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. హలో కృష్ణ గారు అటు చివర లైట్లు ఏర్పాటు చేయాలి. మీరు ఆ చిన్న స్టేజ్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయాలి. కొత్తకాల శ్రీను గారి చేతుల మీదుగా గౌరవనీయులు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు సాగంరెడ్డి సోమిరెడ్డి గారిని సత్కరిస్తున్నారు. వారి యొక్క సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీరెడ్డి వీరారెడ్డి గారి చేతుల మీదుగా వారి యొక్క బామర్తి గారు వారిని సత్కరిస్తారు. ఓకే, అందరూ సహకరించి దూరంగా ఉండాలి. ప్రాంగణంలో ఇతరులు ఎవరు కూడా రాకూడదు. కమిటీ సభ్యులు, టీం రిఫరీస్ తప్ప ఒకసారి ఎండిపోతుంది. అదేవిధంగా ఈ కంటెస్ట్ విభాగంలో విజేతలు వేదిక దగ్గరికి రావాలి.
చెన్నాకొండ ముందరకు జరుపు. ఎలక్ట్రీషియన్ లైట్లో అది చూడ లైట్లా బాబా లోనికి వచ్చేసారు, అట్లా రాకూడదు. ఏమండి గ్రౌండ్ లోకి వచ్చారు ఏంటో అక్కడ కానిస్టేబుల్ గారు మీకు కావాల్సినంత ఖాళీ ఉంది కదా, ఏం పనేది ఒకసారి పోలీసు వారు రావాలండి. రావాలండి, బహుమతులు బహుకరిస్తున్నారండి. పంటస్సు విభాగంలో విజేతలు రావాలి, 10 మంది కూడా రావాలి, త్వరగా రావాలండి. విజేతలు రావాలి. పంటస్సు విభాగంలో మొదటి బహుమతి విజేత కనగల రామతేజ సోదరి గారు 10 కోరుపారు, తులా వెంకట్రావు గారు బయ్యారం ఉన్నారు. తమ్ముడు వెంకటేశ్వర గారు ప్రతిపాడు మాదాల శ్రీదేవి శ్రీ రాజమౌళిక గారు కుండెట్టి 2వ బహుమతి విజేత వచ్చారా? రండి అన్నగారు రండి. 3వ బహుమతి విజేత కరీ మణికంఠ గారు బల్లారం, షణ్ముఖ సత్యసూర్య నాయుడు గారు విజయందన ఉన్నారు. 4 పల్లెవాడు కొండ గారు 750 అడుగుల దూరాన్ని 25 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. 4వ బహుమతి విజేత ఉన్నారు. 5వ బహుమతి విజేత కుమా శివరామకృష్ణయ్య గారు చిరకాకాని, కుమా శివరామకృష్ణయ్య గారు ఉన్నారు. 6వ బహుమతి విజేత చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు ఉన్నారు. 7వ బహుమతి విజేత బొత్స నవదీప్ నాయుడు గారు మేనేజరు ఉన్నారు. 8వ బహుమతి విజేత బాలనాయుడు గారు తోటవారిపాడు. 2వ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషము 3 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. 9వ రౌండ్ విజేత సాగమరెడ్డి పార్వతీ సీతా మహాలక్ష్మి గారు సరస తలతో పొడవకూడదు, కొట్టకూడదు, జన్నాకొల్లు చేతితో ఉపయోగించాలి. 10వ బహుమతి విజేత పిల్లిగడ్డపు రిహానా గారు పిన్నెల్లి, పిల్లిగడ్డపు రిహానా గారు పిన్నెల్లి రావాలండి. బహుమతులు బాగా చేస్తున్నారు, రావాలి. మరేలా అచ్చిరెడ్డి గారు కరాలపాడు మీ జత రెడీగా ఉండాలి. 3వ జత రౌండ్ 750 అడుగుల దూరాన్ని 1 నిమిషము 54 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు, ఎక్స్ఎంపీటీసీ గారు తలగడదేవి, సునీల్ బుల్స్ కల్లం, విద్యుత్ చౌదరి గారు, యవాన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు నాగరపురపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. లైవ్ రావాలండి. మేనేజర్ ఒంగోలు గుర్తలు ఈ లైవ్ తీసుకురావాలి బహుమతులు బాగుపడిన కార్యక్రమానికి. యూట్యూబ్ ఛానల్ రావాలి. 4వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 36 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 21 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. ఒకసారి లైట్లు చెక్ చేస్తే ఎక్కడన్నా అయితే ఫోటోగ్రాఫర్ గారు లైవ్ యూట్యూబ్ ఛానల్ ఇద్దరు రావాలి. బహుమతులు బాగా చూస్తున్నారండి. శ్రీ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ సుబ్బలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమాల భాగంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరియు 5వ రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 33 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. తనతో కొట్టకూడదు, పొడవకూడదు. గౌరవనీయులు పెళ్లి రసయ్య గారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు,
మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 39 సెకండ్లు వెనుకంజలో ఉన్న పండస్సు విభాగంలో మొదటి బహుమతి 30,000 రూపాయలు మొత్తాన్ని జి ఉమారెడ్డి గారు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు సాగర్ రెడ్డి సింహరెడ్డి గారు చేతుల మీదుగా బహుమతిని బహుకరించడం జరుగుతుంది. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు కన్నెగార రామదేవ్ యశోధర్ గారు 11 రూపాయలు, కులం వెంకట్రావు గారు బయ్యారం గ్రోసర్ వల్ల పల్నాడు జిల్లా. క్లాస్ గారి మొదటి బహుమతి 30,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు. రెండో బహుమతి 25,000 రూపాయలు మొత్తాన్ని శివనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 29 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. ఎల్రెడ్డి నారాయణ రెడ్డి గారు కుమారుడు వెంకటరామరెడ్డి గారు బహుకరిస్తున్నారు. ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు పవన్ అంజేశ్వర్ గారు ప్రతిపాడు, మాదాల శ్రీదేవి శ్రీ రాజమోహన్ గారు కుందుర్తి, చంద్రబాబు మండలం ప్రకాశం జిల్లా కమ్మ 5 నిమిషంలో ఉన్నది. మూడో జత రావాలి, రెడీగా ఉండాలి దాడి కట్టుకుని. నాలుగో జతగా చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరుపాలెం కోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ఒకసారి పట్టుకోండి. మూడో బహుమతి 24,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు భక్తుల శివశేఖరులు వీరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వారి కోడలు మేనేశ్వర్ వారు 14,000 రూపాయలు, కీర్తి శేషులు భార్య గోపిరెడ్డి కామేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భార్య వెంకటరెడ్డి గారు మేనేశ్వర్ వారు 10,000 రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు. మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు కళ్యాణ మణికంఠ గారు బయ్యారం, షణ్ముఖ సత్య సూర్యనాయుడు గారు విజయందన గ్రోసర్ మండలం పల్నాడు జిల్లా. నాలుగో బహుమతి 23,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు చామకులు మల్లారెడ్డి గారు పిచ్చమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బహుకరిస్తున్నారు. 4 నిమిషంలో ఉన్నది. ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు పయ్యావులు కొండలు గారు బయ్యారం, గ్రోసర్ మండలం పల్నాడు జిల్లా. 8వ రౌండ్ 2,000 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 59 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 9 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. నాలుగో బహుమతి 23,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు చామకూరు మల్లారెడ్డి గారు పిచ్చమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు పయ్యావులు కొండల గారు బయ్యారం గ్రోసర్ మండలం పల్నాడు జిల్లా. ఐదో బహుమతి 22,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు పోషం రామచంద్రయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏడుకొండల గారు మేనేశ్వరు మరియు కీర్తి శేషులు పోషం భాగ్యలక్ష్మి గారు జ్ఞాపకార్థం వారి కుమారు రమేష్ నాయుడు గారు మేనేశ్వర్ వారు బహుకరిస్తున్నారు. 7వ బహుమతిని చేస్తున్నారు కుమ్మా శివరామకృష్ణయ్య గారు చెడకాకాని. 9వ రౌండ్ 2,250 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 56 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 6వ బహుమతి 20,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు సాతులేరు అంజయ్య గారు జ్ఞాపకార్థం వారి యొక్క ధర్మపత్ని రాధమ్మ గారు వారి కుమారుడు బాబు గారు రాఘవాపురం వారు బహుకరిస్తున్నారు. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్నారు సంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు వీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా. 7వ బహుమతి 18,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు మరియు చిన్న వెంకటరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు సైదిరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని సత్యనా గారు మేనేశ్వర్ గారు బహుకరిస్తున్నారు. 7వ బహుమతిని కైవసం చేస్తున్నారు బుస్సా నవదీప్ నాయుడు గారు మేనేశ్వరు బుస్సా నవదీప్ నాయుడు గారు మేనేశ్వర్ వారి తరఫున బుస్సా అప్పారావు గారు స్వీకరిస్తున్నారు. 10వ రౌండ్ 2,500 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 48 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో 8వ బహుమతి 2 నిమిషంలో ఉన్నది. 8వ బహుమతి 16,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు ఓరిగంటి గోపయ్య గారు వారి యొక్క జ్ఞాపకార్థం బాల సంగయ్య గారు మేనేశ్వర్ వారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతిని కైవసం చేస్తున్నారు బాలనాయుడు గారు డాక్టర్ ఆగాది మీరు బయట చెప్పుకోండి. ఓకే, బాల సంగయ్య గారు మేనేశ్వర్ వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. 9వ బహుమతి 15,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు సోమగారి కుమార్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరబాబు గారు వారి యొక్క ధర్మపత్ని కవిత గారు ఫ్రెండ్స్ వెల్లింగ్ మేనేజర్ వారు బహుకరిస్తున్నారు. 9వ బహుమతిని కైవసం చేస్తున్నారు శాగమరెడ్డి భారతీ సీత మహాలక్ష్మి గారు సరస ఎర్రపాడు మండలం పల్నాడు జిల్లా విజేత.
విశేషులు సోమగారి కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరబాబు గారు వారి యొక్క ధర్మపత్ని కవిత గారు ఫ్రెండ్స్ వెల్లింగ్స్ వర్క్ మేనేజర్ వారు ఆ బహుమతులు బహుకరిస్తున్నారు. 14,000 రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు కొత్తవరపు కోటేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఒక్క నిమిషంలో ఉన్నది రవీంద్ర సాగర్ గారు వారి యొక్క ధర్మపత్ని అనంత మహాలక్ష్మి గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు. ఈ 10 బహుమతులు కావాల్సింది చేస్తున్న వారు పిల్లిగడప రిహానా గారు పిన్నెల్లి ఉన్నారా? 11వ రౌండ్ 2,757 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 2 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. పిల్లిగడప రిహానా గారు సెకండ్లో ఉన్నది. పరిటెక్స్ విభాగంలో 3,000 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 40 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ట్రాక్టర్ రావాలి. సమయము పూర్తయింది. కూర్చోమంటారు ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడి దేవి సుధీర్ పుల్స్ బెల్లం రిత్విక్ చౌదరి గారు యవాన్ చౌదరి గారు ఉప్పుగుండూరు నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జతలు లాగిన దూరము 3,040 అడుగుల 3 అంగుళములు 3,040 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదల అక్కిరెడ్డి గారు కరాలపాడు రావాలి మీ జత. 4వ జతగా చెన్నుపాటి నాగేంద్రబాబు గారు ఒండూరుపాలెం తోటలూరు మండలం కృష్ణా జిల్లా. మీ జత రెడీగా ఉండాలి. పవర్ రావట్లేదు చూడమ్మా. దేనికి అది లాస్ట్లో ప్లగ్ ఇది కీర్తిశేషులు కేతిరెడ్డి పున్నారెడ్డి సోమమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు సత్యనారాయణ రెడ్డి గారు రాధమ్మ గారు ఈ పనులను బహుకరించారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి. రావాలి 3వ జత రావాలి. 13 ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం 4 పళ్ళ విభాగానికి ఆ తదుపరి వెంటనే 6 పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 2 విభాగాల్లోనూ కూడా ఎంత టైం అయినా సరే ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది. లేకపోతే దీన్ని పెట్టానా 3 పిన్ ప్లగ్ పెట్టు సైడ్. గోపి డిజిటల్ నెలచెరు మొడేల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిడుగురాల మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి. 4వ జతగా చెన్నుపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరుపాలెం తోటలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత కాడి కట్టుకుని రెడీగా ఉండాలి.
సుబ్బారెడ్డి. బారెడ్డి వెంకటరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వెంకయ్య తీసుకురయ్య బారెడ్డి వెంకటరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఒక్క నిమిషం అయ్యా. బారెడ్డి వెంకటరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మన ఈ ప్రదర్శనలో మూడో బహుమతి 24,000 రూపాయల మొత్తంలో 10,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు బారెడ్డి గోపిరెడ్డి గారు, కామేశ్వరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బారెడ్డి వెంకటరెడ్డి గారు మేడచేరు వారు బహుకరిస్తున్నారు. వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వెంకయ్య తీసుకురయ్య ఈ దత్తపు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా బారెడ్డి వెంకటరెడ్డి గారు మేడచేరు వారిని ఆహ్వానిస్తున్నాము. వారిని సత్కరించవలసిందిగా పెండి లచ్చయ్య గారు శ్రీ స్వయంభ చంద్రలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము. బాబు గిత్తల్ని ఎక్కించుకుని దించేసో ర్యాంప్ దగ్గర ఎవరు ఆటో అడ్డు పెట్టారండి. తీయాలి త్వరగా వెళ్ళి. మీరు అంత అడ్డు పెడితే ఎట్లాగండి? పోటీ అయిపోయిన వారు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పోటీకి వచ్చే వాళ్ళు ఉంటారు, పోటీ అయిపోయిన వారు వెళ్తూ ఉంటారు. బారెడ్డి వెంకటరెడ్డి గారిని మన లచ్చయ్య గారు శ్రీ స్వయంభ శంభలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. ఓకే కానీ బాబు నాలుగో జట్టుగా చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరుపాలెం తోటలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ప్లేస్ ఆడే ఉంది. రైట్ ఓకే నడుస్తూనే ఉంది. అది ఇందా బ్యాటరీ ఛార్జర్ అయిపోయిందా? లేదు, రోటర్ కనెక్ట్ కాలే, ఆఫ్ అయింది. ఆఫ్ అయిందా? నెట్ ఆఫ్ అయింది. ఆఫ్ అయింది. వేరే ప్లగ్లో పెట్టు, ఆన్ కాకుండా వేరే ప్లగ్లో పెట్టి మనం కనెక్ట్ చేస్తే కరెంట్ పోయింది 2 సార్లు. ఓకే ఫోన్ చేసిండు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా? నాకేం చేయలేదు. చేసిండా? ఏం పేరు నీ పేరు? నరేష్. ఒకసారి ఛార్జర్ ఇయ్యానా? ఫోన్ చేస్తుంటే కలవట్లేదంట అన్న. మీరు మనోడి దగ్గర ఉంటుందన్నా. 250 అడుగుల దూరాన్ని 1 నిమిషము 22 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొడేల అక్కిరెడ్డి గారు ఏంటో కూర్చున్నది కరాలపాడు పిడుగురాల మండలం
పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 4వ జత రావాలండి, బయలుదేరి రావాలి. ముందు ఫోన్ అలా సెట్ చేసుకుంది. ఏం చేయలేదు, ఛాన్స్ లేదు అసలు. పొద్దునంతా అడవుడు ఇంకా వేరే ఆయన ఉండి. ఓకేనా? ఓకే 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 అన్న. ఫోన్ లేదు ఇట్లా ఏది గదిలినా మోదం సార్ ఫోన్ చేయాలన్నా చెయ్యి నా దాంట్లో లేదన్న, అందుకని నాకు తెలవట్లేదు, ఛార్జింగ్ లేదు. నేను చేస్తాను. సరే. ఇది వైరేనా, వాళ్ళు ఇచ్చిన వైరేనా ఇది? ఓకే, డేటా కేబుల్ ఇది అదేగా. రైట్ ఓకే. వచ్చిండే అని చెప్పాను, దాని మీద పెట్టుకున్నాను. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. బాబు అక్కడ తప్పుకోవాలి, మీరంతా అక్కడ ఉండకూడదు. అక్కడ ఎల్ఈడి కూడా ఏంటించానా? 4వ జత రావాలండి. డేటా వేరే ఆడికి అందట్లేదని ఇంక వేసాం అందరం. ఓకే, మంచి పని చేసి. ఏదైనా వైర్ ఉంటుంది కదా, బ్యాక్ కేబుల్ అది తీసి వస్తున్నాయి. ఎందుకు వదిలిపెట్టింది ఈ సంవత్సరం లైవ్? భక్తి ఛానల్ కూడా లేదనే? భక్తి ఛానల్ కూడా ఎందుకని? కళ్యాణ మిత్రగా భక్తి ఛానల్ ఇవ్వట్లేదా? వస్తుండు నన్ను పంపించిన ఆయన అటు పోతున్న ఫోటోగ్రఫీ పోతున్నా, నేను లైవ్ కాడ ఉంచాను. సైడ్ లైన్ దాటి పన్న బయటకు వెళితే కోన రికార్డ్ నుంచి కోసం తగ్గించబడుతుంది. ఫుల్ ట్రాఫిక్, 4వ జత రావాలి. ఫుల్ ట్రాఫిక్, బండి ఆగింది. 5వ జత రెడీగా ఉండాలి. టర్నించాల. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 32 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. చిన్నపాటి నాగేంద్రబాబు గారు, ఒల్లూరుపాలెం, కోటవల్లూరు మండలం, కృష్ణా జిల్లా రావాలి. మీ జత 5 నిమిషంలో ఉన్నది. హీట్ ఎక్కిందిగా పొద్దున్నుంచా? నాన్ స్టాప్ అన్న. ఇంకా రేపు పెద్ద అది ఇప్పటిదాకా ఎండ ఉంది, కూల్ అయింది కానీ ఎండ మొత్తం ఇటే కొట్టి మాకే పిచ్చిలేసింది. రేపు అడిగేటోడు కొట్టా ఉన్నాం మరి. ఆఫ్టర్నూన్ అన్నాడు పోయినాము. దీని మీద మంచి ఇలాంటి క్లాత్ వేసి మేము కింది పోతాం. అవును, ఎట్లా కట్టమంటే కట్టలే. వాడు ఉంది కదా స్టాండ్, అలాంటి ఒకటి కట్ అయిపోయేది అటు. పాప నీకు ఇబ్బంది అవుతున్నారు బాగా. ఎండ ఫోక్స్కి కెమెరా 4 నిమిషంలో ఉన్నది. రావాలండి, 4వ జత రావాలి.
3 నిమిషంలో ఉన్నది. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 6 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొడేల అక్కిరెడ్డి గారు కరాలపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరుపాలెం, తోట్లూరు మండలం, కృష్ణా జిల్లా రావాలి మీ జత. రెండు నిమిషములు ఉన్నది. ఓకే, కొన్ని పాయింట్లో పెట్టాలండి ట్రాక్టర్ వచ్చి. చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరుపాలెం, తోట్లూరు మండలం, కృష్ణా జిల్లా రావాలి మీ జత. నాలుగో జత రావాలండి. 5వ జతగా జిఆర్ బుల్స్, చైతన్య డైరీ ఫార్మ్స్ అండ్ వీవీఆర్ బుల్స్, వేమూరి చిన్మయ్య గారు, దండసాల. చైతన్య ష్యూర్ డైరీ ఫార్మ్స్. ఏం తమ్ముడు దిగురా నాయన, మేమే కింద పడతాం, మాకెళ్ళి చూడు. నాలుగో జత రావాలండి. నాలుగో జత రావాలి. పొద్దున్న లేట్ అయింది, అది 7 బంద్ చేస్తాం. రికార్డెన్స్లు ఉన్నాయి కదా, చిన్నగా అయితే బంద్ చేద్దాం అన్నారు వీళ్ళు. వాళ్ళు మనం వచ్చినాక గంట లేట్ చేసి గంటకి ఎక్కడ చేసినాం లేదు, గంటకి ఎక్కడ చేసినాం లేదు. ఒక 2 ఉన్నాయి 3 ఉన్నాయి మరి. ఏమో 3 ఉన్నాయి, 3 ఇప్పుడు చెప్పిన పేర్లు 2 3 చెప్పిన. నాలుగో జత పోటీకి వస్తున్నాయి. 5వ జత వారు రెడీగా ఉండాలి. 6వ జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్ సత్తోట శ్రీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుల్లూరు మండలం, బాపట్ల జిల్లా, ఈశ్వర మహేశ్వర. రెడ్డి గారు మేనేజర్ వచ్చిన
కాదు లైవ్ ఇయటానికి వచ్చింది ఎట్లా పని చేయాలి లేదు వచ్చిపోతాను చెప్పాలి ఎవరు నేనెందుకు పెట్టుకుంటా ఫోన్ చేసిర్రు బాధగా వచ్చుకుంటున్నా నీకెవరు చెప్పారు ఏమో అయ్యాను ఎందుకు లేకుండా సౌండ్ చెప్పిండా ఎవరు చెప్పారు అంటున్నా లేదు మరి మనకి లేదు కానీ అయితే ఆ ఇంటికి రాలేదు కానీ వాళ్ళ ఇంటికాడ ఉండి ఫోన్ చేసిండు వేరే నెంబర్ నుంచి 2 సార్లు ఫోన్ చేసింది ఎత్తలేదు ఆ నెంబర్ నుంచి చేసినప్పుడు ఎత్తలేదు వేరే నెంబర్ నుంచి చెప్తే ఎత్తలేదు అయితే సౌండ్ గుండూరు బాబు మన లింగరాజు ఈ అన్నదానం కాడ ఫోటో దిగారు ఆ ఫోటో వచ్చింది నాకు అంటే పొందు రమేష్ గ్రూప్లో పెట్టింది అంటే నాకు పెట్టింది నాకు పెడితే నేను పెట్టిన పెడితే ఆడ సర్పంచ్ ఉందా సర్పంచ్ లేడా అని అంటే నాకు వచ్చిన ఫోటో అదమ్మా నాకు ఫోటో తీయలేదు తిరుమలరావు తీసిండు నాకు దగ్గరికి రాలేదు అయ్యి నేను ఫోటో తీయలేదు నాకు వచ్చిన ఫోటో అది అయినా కానీ నేను అందరూ ఉన్న వాళ్ళ పేర్లు పెట్టిలే కానీ నేను ఎవరి పేర్లు పెట్టలేదు అన్నా అంటే 3 గ్రామ శాఖ అధ్యక్షులే ఉన్నారా మరి అందులో బెల్లనాయలేదా అని టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన పేరు పెట్టినా అని చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళని పెట్టిన గుండీరు బాధ పెట్టిన సోనది పెట్టిన 3 గ్రామ శాఖ అధ్యక్షులు పెట్టిన శివాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం పెట్టిన శివాలయం కమిటీ ఆధ్వర్యంలో కదా అన్నదానం ఇంకా అన్నదానం ఎవరు పెట్టించారు అనేది మాకు సంబంధం లేదు దాతలు ఎవరనేది నాది లేదు ఈ మహాశివరాత్రి సందర్భంగా శివాలయ కమిటీ వాళ్ళు దేవాలయ కమిటీ వాళ్ళు అన్నదానం అని చెప్పి నిర్వహించారని పెట్టినారు ప్రారంభించారని కూడా పెట్టలేదు ప్రారంభించిన సర్పంచ్ అన్నదంగా నాకు తెలుసు నిర్వహించారని పెట్టిన పెట్టి 3 గ్రామ శాఖ అధ్యక్షులు పెట్టిన ఎందుకు నా మీద అట్లా ఇది చేస్తున్నావు నేను ఏమన్నా నిన్ను ఏమన్నా చేసినా నీకేమన్నా చేసినా నన్ను ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు బదనాం చేస్తున్నావు నేనంటే లెక్కలేదా అని అన్నది తర్వాత ఒక మాట జారింది చెప్తా ఉంది నన్ను ఏం చేయలేవు నువ్వేం చేస్తావు నన్ను ఏం చేయలేవు కానివ్వాలి స్పీడ్గా కానివ్వాలి నేనేమన్నా నేనేమన్నా అన్నా నేను నిన్నేం చేస్తాను నువ్వు నన్ను ఏం చేయలేస్తావు అని అన్నా నేనేమనలేదు మామూలు వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు ఇద్దరే పెట్టిన గుండెరు బాబు సోనిది పెట్టిన ఎవరో వ్యక్తి నాగే లేకున్నా కానీ టీఆర్ఎస్ ఆయన ఉన్నాడు కాబట్టి కమర్గాని లింగరాజు కానివ్వండి గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లంకొండ నాగయ్య అని పెట్టిన బ్రాకెట్లో ఒక సర్పంచ్ పెట్టిన సర్పంచ్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను నీ ఫోటో నాకు రాలేదంటే వస్తే నీ ఫోటో కూడా పెడతా అంటున్నా మరి ఆయన బెల్లనాగి లేదుగా ఫోటోలు అంటే 3 గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారని పెట్టి పెట్టినా అని అన్నారు అంటే ఆయన గ్రామ శాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అని చెప్పి పెట్టినా అన్నా అయినా నేను పెట్టిన నాకు నీకేమైంది అన్నా నువ్వు నన్ను తక్కువ కానివ్వాలి గ్రూప్లో చూస్తూనే ఉన్నా నీ పోస్టులు అని అంటుంది చూస్తే ఆరుగురు మిగతా దూరంగా ఉండాలి గ్రూప్లో చాలా మంది పెడతారు ఒకరు ఆ దస్తట్లో ఒక 2 చెప్పుకోవచ్చు అని అన్నా నేను నిన్నేం చేయలేకపోతున్నాను నువ్వు నన్ను ఏం చేయలేకపోతే ఆయన నీ ఆ మాట ఎందుకు వచ్చిన మాట ఎందుకు కాకుండా అన్నా నేను చేస్తాను నన్ను ఏం చేయలేదు అన్నా నేనేం చేస్తాను నేను అన్నా మిగతా తప్పకుండా అయ్యా అంటే అంటదిలే రా అంటదిలే ఆరుగురు మిగతా తప్పుకోండి అది జరిగినాక తర్వాత ఫోన్ చేసి నేను అడిగిన ఏందమ్మా సర్పంచ్ గారు ఏమో మాట్లాడుతుంది తర్వాత అడిగిన తప్పుకోండి ఎక్స్ట్రా వాళ్ళు తప్పుకోండి సాయిబాబా దాంట్లో వాళ్ళు సన్మానం చేసుకుంటాడు ఉన్నారు కొత్త మసీదు తర్వాత ఆమెతో మాట్లాడి అయిపోయినాక మొదలు పుచ్చుకుంటుంది మొత్తం క్లాసులు మొత్తం కట్టింది కట్టుబెట్టి నేను నాకు అలాంటిది ఏం లేదు నాకు వచ్చిన ఫోటో అది చిన్నపల్లి నాగేంద్ర బాబు గారు ఒల్లూరుపాలెం దించలేదారా నన్ను నీకు దించలేదు నాకు అది ఫోన్ కూడా దించలేదు కోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి 5వ దఫా రెడీగా ఉండాలి హలో నేను ఆ ల్యాప్టాప్ కాడనే ఉన్నా అదే స్విచ్ ఆఫ్ అయింది ఒకటో రౌండ్ 250 అడుగుల దూరాన్ని 29 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది
రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. వచ్చిరన్న మీ వాళ్ళు వచ్చింది. మీ వాళ్ళు వచ్చారా? అవునా, వెరీ గుడ్. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 8 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. వాళ్ళ ఫ్యామిలీ అను లెంబాడ్ అంటే ఒక ఫ్యామిలీకి ఏది ఉంటుంది. అవునవునవును, అవును, సరేలే. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 9 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఎందుకు అంత టెంప్ట్ అవుతుందండి? నేను ఏమన్నా అసలు మిమ్మల్ని ఏమనలేదా అంటే నా పేరు పెట్టట్లేదు, నా ఫోటోలు పెట్టట్లేదు అంటే నీ ఫోటో అసలు నేను తీయట్లేదు, నేను నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 18 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. చెన్నిపాటి నాగేంద్రబాబు గారు, ఒల్లూరుపాలెం కోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. జిఆర్ బుల్స్, చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ వివిఆర్ బుల్స్, వేమూరి చెన్మయ్య గారు, గంటసాల మండలం కృష్ణా జిల్లా. 5వ దఫా రెడీగా ఉండాలి దాడి కట్టుకుని. చెప్పయ్యా, నేను చెప్తలేగా. అయితే కూడా అన్నాను 2 నెలల తర్వాత ఫోన్ చేసింది. అంటే 5వ రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 7 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 13 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. అంటే ఇలా గుర్తొచ్చినాడు. నేను ఎవరికి ఫోన్ చేసినాను, నెట్ వెళ్తుండరా, నేను నెట్ వెళ్ళట్లేదు, ఎవరన్నా ఫోన్ చేసి నేనే వెళ్తున్నా, నేను ఎవరికి ఫోన్ చేయలేదు అని అన్నది. చేయకుండా వాళ్ళే అంటే మేము ఇప్పుడు చేయలేదని మేము అన్నా అని అన్న అంటే నువ్వు మా ఓడితో ఇట్టన్నామంట, పొందురాము ఇస్తాను అట్టన్నామంట, మమ్మల్ని డాకట్లేదు అన్నామంట, మమ్మల్ని వినవట్లేదు అన్నామంట. అంటే మేము ఎట్టన్నా పోతుంటే మా సౌండ్ పిలుస్తుంది. కానీ ఇప్పుడు గ్రామ శాఖ తరఫున ఏదైనా ఫోన్ చేస్తే అది పిలుస్తుంది కదా. మరి మీరు ఎట్లా పోతుందో ఏమో నాకు తెలియదు. మా సోన్ ఏమైనా చేసిందా, నేనేమైనా చేసిందా నీకు, ఎట్టన్నా పోయి చెప్పలేదు. 6వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 55 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 34 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఎన్నికల టైంలో ఏమో తెల్లారుదాన్ని 5 ఫోన్ చేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు ఫోన్ పోలేదు అని అనుకుంటున్నారు అని అన్న. అది వాళ్ళ అబ్బాయితోనే అన్నలే. మళ్ళీ ఈ రెక్కటంకి వచ్చినప్పుడు మా బజార్నే కలిసిండు డంపలో. డంప నుంచి మా బజార్కి వచ్చింది. వస్తే అదే చెప్పిన అని అన్న. నైట్ వస్తుంది, నెంబర్ 1 నైట్ మరి వాళ్ళని చూసుకుంటున్నట్టు మరి జనాలు టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ కష్టపడి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎవరైనా లేకపోలేదు వాడిని చేసుకుంటున్నారు. కనీసం మేము చాలా గురించి ధర్నా చేస్తే కేసు అయితే వాళ్ళు 5 నిమిషములు ఉన్నది. అందరు రైతులంతా కోర్టు కూడా కోర్టు కాడ అందరూ పోయి నిలబడ్డారట. వీళ్ళు వాళ్ళు బండి వేసుకొని వచ్చిందంటే ఎమ్మట ఆవిడ ఏంటంటే మళ్ళీ ఎమ్మట వాడు బండి ఎక్కింది. కనీసం ఎవరు వచ్చిరా ఏమైనా కూడా వాళ్ళని అడగలేదు. 7వ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 9 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్ల ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 59 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. బయట ఎవరికి చెప్తున్నా 500 రావాలండి. అని అన్నాడు. అంటే అయ్యాన్ని ఎందుకు బృహస్పతి గారికి అయ్యాన్ని ఎందుకు నీ పని
8వ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 6 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 7 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. కనీసం ఇవాళ 2 నెలల తర్వాత ఇవాళ ఫోన్ చేసినావు నువ్వు డిసెంబర్ 20 ఒక్కరు మాత్రమే అవకాశం, ఎక్కువ మంది ఉండొద్దండి. ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఎవరికైనా చేసినా నువ్వు ఎవరికైనా చేసినావు ఏదో నాకు సంబంధం లేదు. కనీసం నాకు చేసిన ఏదో నరేష్ రావాలి. సోన్లు కేసిన లడ్డలాడదాని అయితే ఫోన్ చేశారు అడ్డుపోదాం ఇటుపోదాం అని ఫోన్ చేసేది. గెలిచినాక కనీసం ఒక్క రోజు కంటే ఫోన్ చేయాలి. నాకు ఎంత బాగా అనిపిస్తుంది. చౌదరి ప్రభా ఓకే 3 నిమిషముల ఉన్నది. 9వ రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 57 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. ఆ పేరు పెట్టట్లే. మొన్న కూడా నేను పుల్లమ్మని పెట్టాను, నాగయ్యని పెట్టలే. మళ్ళీ వాడి పేరు పెట్టలే. మళ్ళీ ఉప సర్పంచ్ బెల్లనుకున్న నాగయ్యని పెట్టినా. జస్ట్ అవును 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 అందరూ అవును అవును అయ్యాల మళ్ళీ యాదవ్ నెంబర్ ఇచ్చే రోజు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టిన రోజు కూడా అందరూ సోషల్ మీడియా నరేష్ అందరూ పిలిచారు. 2 నిమిషముల ఉన్నది. అందరూ నరేష్ని పిలుస్తారని చెప్పి ఆడనే అని ఆ మాత్రం కూడా ఆయన 10వ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 1 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 13 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఈ విషయం చెప్పలే లక్ష్మణ్ సార్ కాల్ పట్టుకొని గెలిపించుకుంటే 2వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి, మళ్ళా తిరిగి ఇటు చివరికి వచ్చి మళ్ళా తిరిగి 41 అడుగు దూరాన్ని లాగాలి. ఆగలే ఆగలే అందులో రాగాలు ఎక్కువ మంది వెళ్తున్నారు. 1 నిమిషమే ఉన్నది. అవును బిర్యానీ తిన్నా కనీసం మన డబ్బులు మనం పెట్టే తిన్నాం బిర్యానీ. అవునవును అయితే ఇంకోటి ఏం తెలిసిందంటే వీడు బంక్ రోడ్ దగ్గర 10 లక్షలు అడిగేసినారు. బయట టాప్ నేను 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి నేను పోటీ చేసిన మొన్న 11వ రౌండ్ 2750 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 20 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. అది ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్లో తెలిసిందంటే ఎవరు అడిగారు మొన్న క్యాంప్ ఆఫీస్లో మేడం కాడికి 30 సెకండ్లు. అని చెప్పి మేము అన్నాం. అడిగినందుకు సర్పంచ్ అన్నారంట అని చెప్పి మాకు క్యాంప్ ఆఫీస్లో అనుకుంటున్నాం. ఈ విషయం మేడం దగ్గరికి కూడా పోయిందని చెప్పి మేము విషయం టాక్ చేసాం. కొందరు రమేష్ అంటే మా పక్కనే ఉంటే వాడు విన్నాడు. ఏం జరిగిందని అంటే సమయము పూర్తయినది. సర్పంచ్ గారు ఇట్లా మొత్తం వాళ్ళది మొత్తం ఇప్పుడు ఎలాగక్కింది 1 పాయింట్లో పెట్టాలి, తర్వాత రావాలి 5వ దఫా. మాకు అంత అలాంటివి లేవు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏముందనేది మొత్తం ఎలాగక్కింది. ఇవాళ ఎట్లా జరుగుతుంది ఏంటనేది వాళ్ళు అనుకుని ఆమె మొత్తం ఎలాగక్కింది ఏం చేస్తారని అనుకుంది. మొత్తం రికార్డ్ చేసిన రేపు క్యాంప్ ఆఫీస్ కానీ రేపు మేడానికి అని పెడుతుంది వాయిస్ రికార్డు మొత్తం రికార్డ్ చేసిన. ఆమె అన్న నువ్వేం చేయాలి చేస్తావు నన్ను నువ్వేం చేస్తాను అన్నాను అన్నది. నేను నిన్నేం చేస్తానని చెప్పి నేనన్నా నాకేం అవసరం నేను చేస్తాను నాకే అవసరం నేనన్నా నన్ను ఏం చేయాలి అని అంటున్నాను అని చెప్పి అన్న మొత్తం రికార్డ్ చేసిన మొత్తం రేపు మేడానికి పెడతా. రేపు అవసరమైతే గ్రీవెన్స్ డేలో కలెక్టర్ పెడతా సర్పంచ్ గారికి చెప్తారు అని నేను అన్నాక రమేష్ ఉన్నాడు ఆట రమేష్ని ఎందుకు అందరూ ఎందుకు పోవాలి అంత అట్లెందుకు మాట్లాడినావా అంత అక్కసుగా ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అని ఆయన అన్నాడు. రమేష్ అన్నాడు రమేష్ ఏమో అన్నాకు మాట్లాడింది ఈయన మొత్తం అని చెప్పి సుమారు రికార్డు. అంటే జరిగింది చెప్పిన ఎంపీ లేదు కానీ మొత్తం జరిగింది చెప్పిన ఓకే ఓకే. సంగతి జరిగింది అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటిదా
చెప్పు. కృషించే దాంట్లో అది పెడుతుంది. అదే మొక్కలు నర్సరీ. మరి వాడు అందులో నర్సరీ వద్దన్నాడో మరి ఎక్కడో మరి ఏదో మరి డిమాండ్ చేసి తెలియదు. నర్సరీ అందులో పెడతారు. తీసేసి నర్సరీ అందులో పెడతారు. నాకు తెలియదు ఎవరైనా మరి ఆ దగ్గర అది పెడతారు. చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరు పాలెం తోటలూరు మండలం కృష్ణా జిల్లా వారి వద్ద లాగిన దూరము 2750 అడుగులు. 2750 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఓకే, రావాలి 500 రావాలి. అన్నీ వచ్చినాయి. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు. 500 రావాలండి. గాలి కబరే అసలు ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. ఏడన్నా సోంది చెప్పిండేమో. సోంది చెప్పుకుంటాడు బహుశా. పెడితే నేనే పెట్టాలి. నేను చెప్పేది ఒకవేళ పెడితే నేనే పెట్టాలి. ఏమని తెలుసా, సోషల్ మీడియాపై అక్కసు వెళ్ళగక్కుతున్న సర్పంచ్ గారు అది పెట్టి నేనే పెట్టాలి. పెడితే కానీ మళ్ళీ ఫోన్ రాదు. పాలపడలే నడుస్తున్నాయి. అయిపోతుంది. మరి అన్న ఇలా సార్ వచ్చిందా మేడం వచ్చిందా ఇలా ఓపెనింగ్కి? దీనికి ఎవరు రాలేగా? ఉదయం ఎవరు రాలే? వస్తారు విజయనగరం చైర్మన్ ఎవరు చెప్తారంట? అదే ఇంకా ఎవడున్నా డబ్బులు కట్టుకున్నాడు, ఎవడున్నా వేస్ట్. అంటున్నాను అసలు ఎవరికి తెలుసా ఆయన? బాబు గారు అంటే ఊళ్ళో మాసం తెలుసు, అందరికి తెలుసు, క్లాసులు తెలుసు, ఊరు మొత్తం తెలుసు, కారు మొత్తం తెలుసు. ఇప్పుడు ఆ మల్లీశ్వరి ఎవరికి తెలుసు? ఓన్లీ లక్ష్మణరెడ్డి సార్ తెలుసు. వాళ్ళ భార్య ఎవరికి తెలుసు? మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎవరికి తెలుసు? అంటే ట్రాన్స్పోర్ట్ అని తెలుసులే కానీ రాజకీయంగా అయితే వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బాబు గారు తెలిసినంత. బాబు గారు అయితే రేపు అందరినీ కలుపుకుంటారు. దొందగా సీన్ అయినట్టు. అదే 4 కోట్లు పెట్టిందంటే ఇలా 1.8 పెట్టింది. సరే, ఎవరు చెప్పారు? చెప్పలేదుగా. మీ బాబాయే చెప్పి మీ కొడుకే చెప్పుకుంటాడు. ఇది నడిచి గాడికి కూడా తెలియదు. ముందు రమేష్ గారు రావాలండి 500 రావాలి. అసలు ఆమె కస మొత్తం ఇలా కక్కింది. కసర మొత్తం బయటకు వచ్చింది. కసర ఆరోగ్యంగా రెడీగా ఉండాలి. రోజు ఫోన్ చేయండి. దానికి 2 నెలలు మాకు ఫోన్ చేయక నువ్వు ఇవాళ ఫోన్ చేసిన నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఎవరు అని ఎత్తున్నాను అన్న. అవునవునవును, నరుగుతూనే ఉంది. ప్లస్ ఎవరెవరు చెప్పారంటే కట్టుకుల మందయ్య కొడుకు చెప్పిండు మాతో పోవద్దని. వెంకట విద్యాసాగర్ చెప్పిండు. వాళ్ళ అల్లుడు చెప్పిండు. చాలామంది చెప్పారు. తమ్ముడు కూడా చాలామంది చెప్పారు. పుల్లారాయణ తిరిగితే మైనస్ తప్ప
రావాలండి దసరా రావాలి. పుల్లారావు చేసి ఇంత టైం తీసుకుంటే ఎట్లా చెప్పండి. వీళ్ళు అడవిలో వెంటేసుకొని వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి వెంటనే రావాలి. అదొకటి జరిగింది. తీర్థలు దానికి తగ్గట్టే ఆడ కార్యదర్శి గారి బాలమ్మ గారి మాకు సంబంధం లేదన్న అఫీషియల్గా అయితే మేము వేయాలి, మీరు వేసుకుంటే వేసుకోండి, ఆల్రెడీ మీరు వేసుకున్నారు కదా అదే ఇక మేమైతే అఫీషియల్గా వేయాలని చెప్పి మేడం సైన్ చేసిన అన్ని సైన్ చేసిన అది అక్కడికే జరిగింది. మళ్ళా అంటే ఇంకా జరిగేది ఆ కేఎల్ కాడ మన గుడి అడిగింది కదా మళ్ళీ రావాలండి దత్త. ఐదో తత్వాలు జిఆర్ గోల్డ్స్, చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ బీబీఆర్ గోల్డ్స్, వేమూరి సన్మయ్య గారు, గంధసాల మండలం, కృష్ణా జిల్లా. రావాలి దశ రావాలి. వచ్చింది ఆ మాట. అవును 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 కోడిని డబ్బులు ఖర్చు పెట్టుకోరు పాప ఎంత అనుభవించింది. కానివ్వాలి, స్పీడ్ గా కానివ్వాలి. 6వ తత్వ రెడీగా ఉండాలి. 7వ తత్వగా సంసద రవితేజ గారు, సాయితేజ గారు, క్రాప, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా, మీ దశ రెడీగా ఉండాలి.
కానివ్వాలయ్యా, స్పీడ్గా కానివ్వాలి. కానివ్వాలి. టీం 6 మిగతా తప్పుకోవాలండి, ఒకరు పర్యవేక్షకులుగా ఉండొచ్చు. రెండు 250 అడుగుల దూరాన్ని 28 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. జిఆర్ బుల్స్, చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ వివిఆర్ బుల్స్, వేమూరి చెన్మయ్య గారు, ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 4 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ వివిఆర్ బుల్స్, వేమూరి చెన్మయ్య గారు, ఘంటసాల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఘంటసాల మండలం కృష్ణా జిల్లా. శ్రీ రామరమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్, అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం వారి గత రెడీగా ఉండాలి. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 48 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 6 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 11 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. 6వ తత్వాలు బయలుదేరి రావాలి. 7వ తత్వాలు రెడీగా ఉండాలి. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 42 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి.
ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 33 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న దశతో సమానముగా ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 39 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. జిఆర్ ఫుడ్స్ చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ వివిఆర్ ఫుడ్స్ వేముని చెన్మయ్య గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 15 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 46 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. డబల్ వేసినావా కెమెరా? డబల్ వేసినావా? ఆరోగ్య వారు బయలుదేరి రావాలి. కార్యకర్తలు రెడీగా ఉండాలండి. ఎట్లా వస్తుంటే ఏమో అట్లా వస్తుంది. లేదురా తమ్ముడు ఏదన్నా తేడా వస్తుంది. తేడానే వస్తుంది. 5 నిమిషముల ఉన్నది. 7వ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 14 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా 52 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆరో తత్వాలు రావాలి. కార్యకర్తలు రెడీగా ఉండాలండి.